ఇక్కడికి వెళ్ళడం అంటే అంత సులువు కాదు. చుట్టుపక్కల అభయారణ్యం, నల్లమల అభయారణ్యం, ఎగుడు దిగుడు లోయలు, దట్టమైన అడవి, క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. కేవలం దేవస్థానం వారి ప్రత్యేకంగా అనుమతి పొందిన జీపులలో మాత్రమే వెళ్ళాలి. రోజుకు 120 మంది చొప్పున, అది కూడా గుండె ధైర్యం ఉన్నవాళ్లే ఈ సాహసయాత్రని చేయగలరు. అదే ఈరోజు మనం శ్రీశైలంలో ఉన్న చాలా మందికి తెలియని ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఇక్కడి లోకల్ జనాలు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ అడవులల్లా సుమారు 500 శివలింగ క్షేత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అక్కడికి పోవడం మాత్రం మామూలు ముచ్చట కాదు, అస్సలు సాధ్యం కాదు. ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఇక్కడ పాతకాలపు గుడులను వెతికే సాహసం ఎవ్వరూ చేయరు. ఈ అడవి ప్రాంతంలో సిద్ధులు మాత్రమే పూజించే ఈ అమ్మవారు ఇలా సామాన్య జనంతోని కూడా పూజలు అందుకుంటోంది. శ్రీశైలంలో ఉన్న పెద్ద పెద్ద రహస్యాలల్లా ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడి కూడా ఒకటి. ఎంత పెద్ద కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టే ఆమెను ఇష్టకామేశ్వరీ దేవి అని మొక్కుతారు. పరమశివుడు పార్వతీదేవిల రూపమే ఈ అమ్మవారి విగ్రహం అని నమ్ముతారు భక్తులు. ఒక గోలాంటి గుడి దీపం వెలుగుల మధ్య అమ్మవారిని చూస్తే ఆధ్యాత్మిక భక్తి భావన కలుగుతుంది. ఇక్కడే ఉండే చెంచులే అంటే గిరిజనులు అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. శ్రీశైలానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. ఇక్కడి అమ్మవారి విగ్రహంలో ఉన్న ఓ అద్భుతమైన రహస్యం వల్ల ఈ క్షేత్రం దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అసలు ఆ రహస్యం ఏమిటి తెలుసుకోవాలని ఉందా? లెట్ us స్టార్ట్ అవర్ షో. దోస్తులు, శని ఆదివారాలల్లా భక్తి ముచ్చట్లతోని మళ్ళా మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు మనం శ్రీశైలంలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. నడవరి మరి. పురాణాల ప్రకారం హిమవంతుడు అనే పర్వతరాజుకు కుమార్తెగా అమ్మవారు జన్మించింది. కొండలరాజు కూతురు కాబట్టి ఆమెకు శైలపుత్రి అనే పేరొచ్చింది. శైలపుత్రి అమ్మవారు మనసులో ఎప్పుడూ ఒకే ఒక కోరిక ఉండేది, పరమశివుడినే తన భర్తగా పొందాలి. ఆ సంకల్పంతో సుఖ సౌకర్యాలన్నీ వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయింది. పరమశివుడినే భర్తగా పొందాలనే సంకల్పంతో ఆమె ఘోర తపస్సు మొదలుపెట్టింది. వేలాది సంవత్సరాలు కఠోర తపస్సు చేసింది. మొదట కింద పడ్డ ఆకులు మాత్రమే తింటూ జీవించింది. తర్వాత ఆకుల్ని మానేసి ఆహారం నీళ్లు కూడా లేకుండా కేవలం గాలి పీలుస్తూ ధ్యానంతోనే కాలం గడిపింది. ఇంతటి ఆత్మనిగ్రహంతో భక్తితో తపస్సు చేసింది. ఆమె ప్రేమ, భక్తి, అంకితభావం ఎంత పవిత్రంగా ఉన్నాయంటే ఆ తపస్సు ప్రభావానికి ముల్లోకాలే కదిలిపోయాయని పురాణాలు చెబుతున్నాయి. శైలపుత్రి అమ్మవారు చేసిన ఘోర తపస్సుకు పరమశివుడు ప్రసన్నమయ్యాడు. అలా శివపార్వతులిద్దరూ ఏకమయ్యారు. అమ్మవారు అదే అవతారంతో ఇక్కడ వెలిశారు అని, ఇక్కడ పరమశివుని కోసం తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచం మొత్తంలో ఇలాంటి విగ్రహం మరెక్కడా మీరు చూడలేరు. భారతదేశం మొత్తంలో ఎక్కడ ఇష్టకామేశ్వరి దేవి ఆలయం అనే పేరుతో కనిపించదు. ఒక్క శ్రీశైలంలో మాత్రమే ఈ ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిశారని చెబుతారు. అమ్మవారి విగ్రహం కూడా 8వ శతాబ్దం కాలం నాటిది అని చెబుతారు. భారతదేశంలో ఋషులు, మునులు గొప్ప తపస్సు చేసి కోరిన కోరికలు నెరవేరాలన్న గా శక్తి ఉత్తర భారతదేశంలో ఉన్న ఉజ్జయినికి ఉంది. అలాగే కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కటే. అంత గొప్ప క్షేత్రం శ్రీశైలం. ఆగమంలో లేని విధంగా అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలం ఒక్కటే. ఆగమాలన్నీ శ్రద్ధగా జాగ్రత్తగా పరిశీలిస్తే అమ్మవారికి కామేశ్వరి అన్న ఒక పేరు ఉంది. మహాకామేశ్వరి, మహాకామేశ్వర. కాపాలికల దగ్గర నుంచి సాక్షాత్ శివ అవతారమైన జగద్గురువులు శంకరాచార్యుల వరకు ఇక్కడ అమ్మవారిని పూజించిన వారు. నిజానికి విగ్రహాన్ని తదేకంగా చూస్తే ఆ అమ్మవారు శైలపుత్రి విగ్రహం. శైలపుత్రి అంటే కొండలరాజు హిమవంతుని కూతురు అని అర్థం. ఇక్కడి అమ్మవారు ప్రశాంతంగా చిరునవ్వు చిందుస్తున్న రూపంలో దర్శనమిస్తారు.
అమ్మవారు చతుర్భుజాలతో ఒక చేతిలో శివలింగం, ఒక చేతిలో రుద్రాక్షమాల అంటే జపమాల, అటు ఇటు రెండు చేతుల్లో తామర మొగ్గలతో ధ్యాన ముద్రలో యోగిని స్వరూపంలో ఉంటుంది. ఇష్టకామేశ్వరీదేవి ఆలయం ఇక్కడ చిన్న గుహలాంటి ప్రవేశ మార్గం ఉంటుంది. అందులోకి వంగి కూర్చొని కొంత దూరం వెళితే అందులో చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారు అయ్యవారు లేనిదే ఉండరు. అప్పట్లో ఇక్కడ పెద్ద శివలింగం ఉండేది. పాశ్చాత్యులు అంటే తుర్కరాజులు, బ్రిటిష్ బద్మాష్గాళ్ళు దండెత్తి ఇక్కడి కొన్ని విగ్రహాలను, కట్టడాలను ధ్వంసం చేసిర్రు. ఇవే పని బద్మాష్గాళ్ళకు. ఇప్పటికీ విగ్రహం తొవ్విన దగ్గర ఓ పెద్ద గొయ్యి ఉంటుంది. పగిలిపోయిన, విరిగిపోయిన పాత కాలం నాటి విగ్రహాలన్నీ ఇప్పటికీ మనం అక్కడ చూడవచ్చు. అప్పట్లో అమ్మవారి విగ్రహం రంగులు మారుతూ ఉండడం గమనార్హం. అంటే పౌర్ణమి సమయానికి చంద్రకళలతో బంగారు వర్ణంలో, కుంకుమ వర్ణంలో, పసుపు, రాగి, నారింజ వర్ణంలో అలా మారుతూ ఉండడం విశేషం. ఇప్పుడు ప్రస్తుతం అలా రంగులు మారడం లేదు. ఇక్కడ అమ్మవారికి పొంగలి నైవేద్యంగా పెట్టి భక్తులు తమ కోరికలను మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మవారికి బొట్టు పెట్టడం చేస్తారు. అలా చేస్తే భక్తుల మనసులోని కోరికలను తప్పకుండా నెరవేరుస్తుందని బలమైన నమ్మకం. అందుకే ఆ అమ్మని ఇష్టకామేశ్వరి అని పిలుస్తారు. అంటే మనసులోని కోరిన కోరికలు నెరవేర్చే అమ్మ అని అర్థం. ఆశ్చర్యంగా అమ్మవారికి అద్భుతమైన శక్తి ఉంది. ఎవరైనా నుదిటి మీద వేలితో బొట్టు పెడితే ఆశ్చర్యంగా మెత్తగా చర్మంలా తగులుతుంది. అమ్మవారి విగ్రహం ఒక మనిషికి బొట్టు పెడితే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతి పొందుతారు. మొదటిసారి అలా బొట్టు పెట్టేవారు చాలామంది భయపడి హడలిపోతారు. ఈ వింతను చూసేందుకు, అనుభవించేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ రహస్యాన్ని పూర్తిగా ఎవ్వరూ ఛేదించలేకపోయారు. ఇక్కడ అమ్మవారి పెద్ద కొడుకు అంటే మన బొజ్జగరపయ్య విగ్రహం కూడా ఉంది. అలాగే మరిన్ని దేవతామూర్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న కోనేరు లాంటి నీటి వసతి కూడా ఉంది. కొండల కింద సేద తీరడానికి కూడా వీలుగా, చుట్టూ పవిత్రమైన స్థలం, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడి ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల కూర్చొని కాసేపు ధ్యానం చేసుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. ఈ ఆలయ ప్రత్యేకతల్లో మరో ముఖ్యమైన విషయం, ఆలయాన్ని చూసుకునేది చెంచు గిరిజనులే. ఈ ఆలయాన్ని తరతరాలుగా చెంచు గిరిజనులే సంరక్షిస్తున్నారు. ఆలయంలో పూజలు, సేవలు కూడా వారే నిర్వహిస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళంతా చెంచులే, అంటే విలువిద్యతో వేటాడేవారు. భక్తులు ఇచ్చే డబ్బులు అంటే వాళ్ళు తినుబండారాలు, అక్కడ దొరికే వస్తువులు అమ్ముకొని వాటితోని జీవనోపాధి పొందుతున్నారు. ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే శ్రీశైలం శిఖరం నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఇష్టకామేశ్వరీదేవి ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళాలి అంటే కేవలం దేవస్థానం వారు నడిపే జీప్లో మాత్రమే వెళ్ళాలి. రోజుకు 120 మంది మాత్రమే వెళ్ళేలా ఉంటుంది. జీప్లో ప్రయాణం ఒక 10 కిలోమీటర్లు మట్టి రోడ్డు ఉంటుంది. తర్వాత రాళ్ళు రప్పలతోని చిన్న చిన్న లోయల వలె ప్రమాదకరంగా ఉంటుంది. ఒక్కోసారి జీపు లోయలో పడిపోతుందేమో అన్న భావన కలుగుతుంది. కానీ ఇక్కడ డ్రైవర్ అన్నలు చాలా ఎక్స్పర్ట్గా జీప్ నడుపుతుంటారు. చుట్టూ నల్లమల అడవులు, క్రూర మృగాలతో కూడిన అడవి మార్గంలో ప్రయాణం. జీపు ప్రయాణం చాలా అడ్వెంచర్తో కూడి ఉంటుంది. అడ్వెంచర్స్ అంటే ఇష్టపడేటోళ్లకు ఇది మంచి ప్లేస్ అన్నమాట. అక్కడ మనకు జలపాతాల హోరు, కొన్నిసార్లు జింకలు, వన్యప్రాణులు కనిపిస్తూ ఉంటాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి అంటే ప్రయాణ సమయం 45 నిమిషాల నుంచి 1 గంట పడుతుంది. ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులు ఉంటారు. రాత్రి అయితే క్రూర మృగాలు తిరుగుతుంటాయి. అందుకే భక్తులు త్వరగా తిరిగి వచ్చేస్తారు. భక్తులకు ముఖ్య గమనిక, ఇక్కడికి ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, గుండె ధైర్యం లేనివారు, హార్ట్ పేషెంట్స్ లాంటి వారు వెళ్ళడానికి వీలుగా ఉండదు. కాబట్టి చూసుకొని వెళ్ళండి. అడవిలో వన్యప్రాణుల భద్రత కోసం భారీ వర్షాలు లేదా ఇతర భద్రతల కారణాల వల్ల కొన్నిసార్లు అటవీ శాఖ అధికారులు యాత్రకు అనుమతులు నిలిపివేస్తూ ఉంటారు. అందుకే వెళ్లే ముందు తాజా సమాచారం తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ప్రతి శనివారాల్లోగా ఒక డివోషనల్ టాపిక్తోని మళ్ళీ కలుసుకుందాం.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కామెంట్ షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ మలేషానా. జై హింద్.